నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గర్భగుడిలో గల దీపంలో నూనెకు బదులుగా ఆలయ సిబ్బంది పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తునెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆలయ అర్చకుడు దీక్షితులు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. గర్భగుడిలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ సీసా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గుడి చైర్మన్ ఉప్పల రమేష్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శివాలయంలో అపశృతి జరిగింది. గర్భగుడిలో గల దీపంలో నూనెకు బదులుగా ఆలయ సిబ్బంది పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తునెగిసిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఆలయంలో దీపంలో పోయాల్సిన నూనెకు బదులు పెట్రోల్ సీసా ఉంచడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అటు ఆలయ అర్చకును కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వెల్లడించారా పోలీసులు? దీనికి సీసీ కెమెరాకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వెల్లడించారా పోలీసులు? ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. అందులో గర్భగుడికి సంబంధించి అక్కడ దీపంలో నూనెకు బదులుగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే పెట్రోల్ బాటిల్ అందులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో నూనె తొలగించి నూనెకు సంబంధించిన బాటిల్లో పెట్రోల్ పోసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే రోజువారీగా గర్భగుడిలో దీపం ముట్టించేటువంటి క్రమంలో ఒకసారిగా పెట్రోల్ పోయడం, అదేవిధంగా తర్వాత మంటలు నిప్పు పెట్టడం, అంటే మంటలు చెలరేగడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఆలయ అర్చకుడుకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కుట్ర కోణంపై పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ నూనెకు బదులు క్లియర్ గా అక్కడ పెట్రోల్ పెట్టడం జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులపై ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అంటే భక్తుల ముసుగులో ఎవరైనా అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడ్డాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ఘటన చూస్తే ఇది కుట్రపూరితంగానే ఇటువంటి ఘటనలకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ ఉప్పల రమేష్ పై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మీడియా ప్రతినిధులు అంటే ఈ ఘటనకు సంబంధించి వివరణ అడిగే క్రమంలో ఆయన పొంతలేని సమాధానాలు చెప్పులపై కూడా ఆయనపై కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అయితే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.